సొంతగా వ్యాపారం ప్రారంభించాలన్న కుతూహలం ఉంటుంది. వారందరి కోసం ఈరోజు వ్యాపారానికి జాతక బలం ఉండాలా, వ్యాపారం ప్రారంభించే ముందు జాతక పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందా, ఇలాంటి ఎన్నో విషయాలు మనకు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శృంగేరి శారదాపీఠ ఆస్థాన పండితులు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారండి. మరి ఈరోజు వారి ద్వారా వ్యాపారానికి సంబంధించి ఎన్నో పరిహారాలు తెలుసుకుందాం. మీరు లైవ్కి కాల్ చేసి మీకున్నటువంటి వ్యాపారానికి సంబంధించి ఉన్నటువంటి సందేహాలన్నీ క్లియర్ చేసుకోవచ్చు. గురుగారు నమస్కారం అండి, కార్యక్రమానికి స్వాగతం. మొదటిగా ప్రేక్షకులకు చెప్పినట్టుగానే వ్యాపారం ప్రారంభించడానికి జాతక బలం ఉండాల్సిందేనా? తప్పకుండా ఉండాలమ్మా. మన యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకంలో బుధుడు, చంద్రుడు వీరు యోగకారకులుగా ఉంటే సప్తమ స్థానంలో కనుక మంచి గ్రహం ఉంటే తప్పకుండా వ్యాపారం అనేటువంటిది పెట్టుకోవటానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి వ్యాపారం చెయ్యాలన్నా అంటే ఒక జీవితంలో ఏ పని చెయ్యాలన్నా గ్రహబలం తప్పకుండా ఉండాలి. మన యొక్క పూర్వకర్మ సంబంధమైనటువంటి ప్రారబ్ధాన్ని, సంచితమును మన జాతక కుండలి తెలియచేస్తోంది. కాబట్టి ఈ జాతక కుండలిలో ఒక్కొక్క స్థానమును బట్టి ఆ స్థానాదుల్లో పడ్డటువంటి గ్రహాదులను బట్టి వీరి యొక్క కర్మనంతా కూడా నిశ్చయించడం జరుగుతుంది. కాబట్టి వ్యాపారం అనేటువంటిది పెట్టాలా, వ్యాపారం ఏది పెడితే బాగుంటుంది అనేటువంటి దానికి అతని యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని బాగా పరిశీలన చేసి ఆ వ్యక్తిగతమైనటువంటి జాతకంలో బుధుడి యొక్క బలం గనక బాగా ఉన్నా, చంద్రుడి యొక్క బలం బాగా ఉన్నా వ్యాపారానికి తప్పకుండా ఇది పెట్టుకోవచ్చు అనేటువంటిది ఒక సూచన ఇవ్వవచ్చు. కాబట్టి జాతకంలో గ్రహబలం ఉంటేనే వ్యాపారం అనేటువంటిది కలిసి వస్తుంది. ఎందుకంటే ఇది వ్యాపారం అనేటువంటిది వెంచర్, జాయింట్ వెంచర్, భాగస్వామ్యం అంటే తను ఒక్కడు పెట్టుకున్నప్పటికీ 10 మందితో భాగస్వామ్యం ఎప్పుడూ కూడా ఉంటుంది వ్యాపారానికి. అందుకే ఇది సప్తమ భావాన్ని సూచిస్తూ ఉంటుంది. కాబట్టి తప్పకుండా జాతకంలో మంచి స్థితి ఉంటేనే వ్యాపారంలో ఉన్నతమైనటువంటి ఎత్తుకు ఎదగడం జరుగుతుంది. కావున తప్పకుండా వ్యాపారం బాగుండాలి అంటే మన యోగము, మన జాతకము, మన యొక్క దశ, మన యొక్క అంతర్దశలు, ప్రస్తుతం ఉన్నటువంటి కర్మ ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకొని ఏ వ్యాపారం ఇతనికి సరిపోతుంది. ఓకే గురు, మీరు చెప్పినట్టుగానే అంటే బుధుడు, చంద్రుని ప్రభావం అంటే వారికి అనుకూలంగా లేకపోని పక్షంలో వారి కుటుంబ సభ్యుల పేరుతో వ్యాపారం ప్రారంభించవచ్చు. అదే ఇప్పుడు ఎవరి పేరుతో ప్రారంభం చేయాలన్నా వారికి బలం ఉండాలి. అలాగే ఇంకొకటి కూడా ఎవరి పేరుతో ప్రారంభం చేసినా ఆ స్థానంలో కూర్చునేటువంటి వాడికి బలం లేకపోతే ఒక పేరుతో ఎప్పుడు నడవదు. ఎందుకంటే ఇవన్నీ కూడా పాజిటివ్ ఎనర్జీ, నెగటివ్ ఎనర్జీ, ఈ రెండింటితోనే మొత్తం నడుస్తుంది. కాబట్టి వ్యాపార స్థానంలో కూర్చునేటువంటి వ్యక్తికి కూడా మంచి యోగం ఉండాలి. ఏదో ఎక్కడో పేరు పెట్టి నడిపిస్తున్నాము అంటే ఒక పేరు ఒక్కటే నడిపించదు. కాబట్టి తప్పకుండా ఆ స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తికి కూడా చక్కటి యోగబలం అనేటువంటిది ఉండి తీరవలే, పేరుతో కూడా కొన్ని కలిసి వస్తాయి. ఓకే అండి, వ్యాపారానికి సంబంధించి ఎన్నో సందేహాలతో ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. ముందుగా వారితో మాట్లాడదామండి. హలో హలో నమస్కారం అండి. నమస్కారం మేడం. మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మేము అనంతపురం నుండి ఫోన్ చేస్తున్నాం మేడం. ఓకే అండి, మరి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఉన్నారు, మీరు వ్యాపారానికి సంబంధించి మీకున్నటువంటి సందేహాలన్నీ వారిని అడగవచ్చు. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి మీ సమస్య ఏమిటి? మారెప్ప గారు, మీ పేరు విన్నాము, మీ సమస్య ఏమిటో చెప్పండి. సార్ నేను కొత్తగా వ్యాపారం చేయాలనుకుంటున్నాను సార్. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 19/2/1974. అయితే డేట్ ఆఫ్ బర్త్ కాకుండా మీ నక్షత్రం మీకు తెలుసా? నా నక్షత్రం వచ్చేసి ఉత్తరా నక్షత్రం సార్. ఉత్తరా నక్షత్రం. తప్పకుండానండి. మీకు ప్రస్తుతం ఏ వ్యాపారం మొదలు పెడదాం అనుకుంటున్నారు? ఏ వ్యాపారం అయితే బాగుంటుంది అనుకుంటున్నాను సార్ నేను. తప్పకుండా చెప్తాను. మీకు ప్రస్తుతం ఉత్తరా నక్షత్రం కాబట్టి మీకు ఆహార పదార్థాలకు సంబంధించినటువంటి వ్యాపారం అయితే మీకు కాస్త అనుకూలంగా ఉంటుంది.
అంటే ఈ పెసర్లు తర్వాత వీటికి సంబంధమైనటువంటి ఏదైనా సరే మీరు వ్యాపారం చెయ్యాలి అంటే ఆహార పదార్థంలో ఫుడ్ గ్రెయిన్స్ కానీ లేకపోతే శాకపాకాలు కానీ ఇలా ఆహార పదార్థాలకు సంబంధించినటువంటిది హోటల్ అయినా సరే లేకపోతే కిరాణా స్టోర్స్ అయినా సరే వీటిని మీరు పెట్టుకుంటే మంచి ఫలితం సాధించవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ప్రస్తుతం మీరు ఈ నవంబర్ తర్వాత వ్యాపారాన్ని ఆరంభించే ప్రయత్నం చేయండి. నవంబర్ వరకు దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు వేసుకోండి. ఈ లోపలుగా కొత్తగా వ్యాపారం ఏమి ప్రారంభం చేయకండి. ప్రారంభం చేసేటప్పుడు కూడా చక్కగా లక్ష్మీ అమ్మవారిని ప్రార్థన చేసి ఒక శుక్రవారం నాడు చక్కగా ఆరంభం చెయ్యండి. తప్పకుండా మీకు ఆ వ్యాపారం కలిసి రావాలని మేము కూడా ఆశీస్సులు ఇస్తున్నాం. గురుగారు మరో కాల్. హలో. హలో, నమస్తే. నమస్తే అండి. మీ పేరు ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు? నేను నేరేడుమిల్లి వెంకటగిరి నా పేరు. గురువుగారు ఉన్నారు, మీ సందేహం ఏంటో అడగొచ్చు. అదేంటంటే నాకు ఏం వ్యాపారం చేస్తే బాగుంటుందండి? చెప్పండి. అదేండి, ఏం వ్యాపారం చేస్తే బాగుంటుందండి సార్? మీ నక్షత్రం ఏమిటండి? పూర్వాషాఢ నక్షత్రం. పూర్వాషాఢ. అవును సార్, ధనుసు రాశి. ఓకే, పూర్వాషాఢ నక్షత్రం, ధనుస్సు రాశి. ప్రస్తుతం ధనుస్సు రాశి వారికి ఏలిన నాటి శని దోషం అనేటువంటిది చాలా ఉంది కాబట్టి ప్రస్తుతం మీరు కొత్తగా ఈ సంవత్సరం వ్యాపారం మొదలు పెట్టడం అనేటువంటిది అంత శ్రేయస్కరమైనటువంటి పని కాదు. కాబట్టి కొద్దిగా మీరు ఓపిక పట్టి మీరు వ్యాపారం ప్రారంభం చేయడం అనేటువంటిది ఈ జనవరి 2018 తరువాత మీరు వ్యాపారం అనేటువంటిది ఆరంభం చేస్తే బాగుంటుంది. ఈ లోపుడుగా దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు వేసుకోండి. అలాగే మీకు కానీ లేకపోతే ఈ లోహములు వీటికి సంబంధమైనటువంటి ఏదైనా వ్యాపారాన్ని మీరు చక్కగా చూసుకోండి. అలాగే ఎప్పుడైనా సరే శుక్రవారం కానీ వ్యాపారం మొదలు పెట్టడానికి మంచి రోజు శుక్రవారం, కాస్త అమ్మవారి యొక్క అనుగ్రహం ఉన్నటువంటి సమయం కాబట్టి ఉత్తర ఫల్గుని నక్షత్రం కానీ ఇలా వీటి యందు వ్యాపారాన్ని ఆరంభం చేయండి. 2018 దాకా మీరు వ్యాపారం జోలికి వెళ్ళొద్దు. ప్రస్తుతం మీకు కొద్దిగా సంకట స్థితి, చేతిలో డబ్బులు కూడా ఆడనటువంటి స్థితి కాబట్టి ఈ సమయంలో కొత్తగా పెట్టుబడి పెట్టి మరలా నష్టపోకండి. 2018 ఒక మంచి యోగకాలం చూసుకొని మీ వ్యాపారాన్ని మీరు ఆరంభం చేయండి. మరో కాల్ అండి. హలో. హలో, నమస్తే అండి. హలో మేడం. నమస్కారం. మీ పేరు ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు? అమ్మా, మీ నక్షత్రం ఏంటి? మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు, చాలా డిస్టర్బెన్స్ గా ఉందండి. దయచేసి టీవీ సౌండ్ తగ్గించి మీ నక్షత్రం ఏంటి, మీరు దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో గురువు గారితో మాట్లాడండి. హలో దయచేసి మరోసారి ప్రయత్నం చేయండి. గురుగారు, అంటే మీరు ఇంతకుముందుకు ఒక ఉత్తర నక్షత్రం వారికి ఫలానా అంటే హోటల్కి సంబంధించినటువంటి బిజినెస్ కలిసి వస్తుందని చెప్పారు. అంటే కొన్ని నక్షత్రాల వాళ్ళకి బిజినెస్ పనికి రాదు, ఉద్యోగాలే ఉండాలి, వాళ్ళకు కూడా వ్యాపారం ప్రారంభించాలనేటువంటి కుతూహలం ఉంటుంది. అలాంటి నక్షత్రాల వారు కూడా ఉన్నారమ్మా. ఇప్పుడు ఆర్ద్ర నక్షత్రం ఉంది. ఆర్ద్ర నక్షత్రానికి పెద్దగా వ్యాపారం కలిసి రాదు. అలాగే ఉత్తర నక్షత్రం ఉంది, మంచిగా వ్యాపారం కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. కృత్తిక ఉంది, భరణి, ఇలా కొన్ని నక్షత్రములు. ఇంకొకటి ఏంటంటే నక్షత్ర ప్రభావము కంటే కూడా మనం జీవితంలో మనకు చెప్పాను కదా ఇంతకుముందు మన కుండలి సూచిస్తుంది. కాబట్టి మనం కుండలిలో మనం వ్యాపారం చేయవచ్చా లేదా, చేస్తే ఎలా ఉంటుంది, భాగస్వామ్యం తీసుకోవచ్చా లేదా, జాయింట్ వెంచరు, ఇవన్నీ కూడా మన కుండలి నిర్ణయం చేస్తుంది. కాబట్టి ఎలాగైతే శరీరంలో అవయవాలన్నీ మనకు ముఖ్యమో అలాగే జాతకంలో కుండలిలో ఆ 12 స్థానాలు చూసి ఆ 12 స్థానాల యందు ఉన్నటువంటి గ్రహముల యొక్క ప్రభావాన్ని బట్టి వ్యాపారం అనేటువంటిది నిర్ణయం చేయటం బాగుంటుంది. ఎందుకంటే పెట్టుబడి పెట్టడం కాబట్టి, ధన విషయం కాబట్టి తప్పకుండా దాని యొక్క వ్యయస్థానం ఏమిటో కూడా చూడాలి. ఎందుకంటే ఖర్చు బాగా పెరుగుతూ ఉంటే వ్యాపారంలో ఇది కూడా అందుకే వ్యయస్థానం బాగుందా, సప్తమ స్థానం బాగుందా, అలాగే లగ్నం ఎలా ఉంది, కాబట్టి ఇవన్నీ బేరీజ్ వేసుకొని ఒక నిర్ణయం చేస్తే బాగుంటుంది. అలాగే ఒక్కొక్క నక్షత్రం వారికి, ఒక్కొక్క రాశి వారికి కొన్ని వ్యాపారాలు ఇవి కొన్ని
పనికొస్తాయి. కాబట్టి ఎవరెవరు ఏ వ్యాపారం చెయ్యాలా, ఎప్పుడు ప్రారంభం చేయాలో కూడా ఇప్పుడు వారికి సరిగా లేనటువంటి దశాధినాథుడు ఉంటారు. ఇప్పుడు శని దశ బాలేదు, శని దశ బాలేనప్పుడు శని వ్యాపారం మొదలు పెట్టారనుకోండి, అది నష్టం వచ్చే అవకాశం ఉంది. అందుకే ఒక సరి అయినటువంటి జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి వ్యక్తిగతంగా చక్కగా చూపించుకొని వ్యాపారాన్ని నిర్ణయించుకోవటం చాలా మంచిది. పెట్టుబడి పెట్టే సమయం కాబట్టి ముందుగానే జాగ్రత్తగా మనకి ఇది చేస్తే ఫలిస్తుందా లేదా. సాధారణంగా కన్యారాశి వారు ఉన్నారు, కన్యారాశి వారికి వ్యాపారం బాగా పనికొస్తుంది. అలాగే మిథున రాశి వారు ఉన్నారు, వీరికి వ్యాపారం కంటే కూడా కళలు, లలిత కళలు, వీటి యందు వీరు బాగా షైన్ అవుతూ ఉంటారు. మీరు చెప్తుంటే మరో సందేహం కలుగుతున్నాను. అంటే మీరు అంటే వారి వారి నక్షత్రాలకు అనుగుణంగా మీరు చెప్తూ వస్తున్నారు. అవును. మామూలుగా కొంతమంది వ్యాపారం చేసే వాళ్ళు గుజరాతీలు కానీ కోమట్లు కానీ వీళ్ళు వ్యాపార రంగంలో చాలా బాగా ముందుకు వస్తూ ఉంటారు. అంటే కొన్ని రిలీజియన్స్ అనకూడదు, అంటే కొన్ని ప్రాంతాల వారు, కొన్ని అంటే కులాల వాళ్ళు బాగా రాణిస్తారు వ్యాపారాలు. దీని గురించి మీరు ఏమైనా వివరణ ఇవ్వగలుగుతారు? అవునమ్మా, అంటే ఎవరు చెయ్యాల్సిన వృత్తి వారు చెయ్యాలి. సాధారణంగా ఇప్పుడు బ్రాహ్మణులు ఉన్నారంటే మా విషయం మార్వాడీస్ కావచ్చు, వీళ్ళు బాగా రాణిస్తారు. బ్రాహ్మణులకు వ్యాపారం పనికిరాదు. మార్వాడి వారు ఉన్నారు, కృషి వాణిజ్య వారిది, అది అంటే వారి వృత్తి. కాబట్టి మార్వాడి వారు కానీ, వైశ్యులు కానీ, అలాగే ఇప్పుడు గుజరాతీస్లో కూడా చాలా మంది ఉన్నారు, పటేల్స్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. కాబట్టి దాంట్లో కూడా వ్యాపార రంగానికి సంబంధమైనటువంటిది యోగం కూడా ఉంటుందమ్మా. కాబట్టి ఎలాగైతే మనం కులం అనేటువంటిది ఇప్పుడు ప్రస్తుత కాలంలో పక్కన పెడితే, ఎందుకంటే వర్ణం అనేటువంటిది ఇప్పుడు పెద్దగా ప్రభావితం చూపించట్లేదు, ఎందుకంటే ఎవరు వారి వారి యొక్క వృత్తులు చేయట్లేదు. ఇప్పుడు వైశ్యుడు వృత్తిగానే, బ్రాహ్మణుడుగానే ఉండట్లేదు. ఎందుకంటే బ్రాహ్మణుడు ఉద్యోగం చేస్తున్నాడు, వైశ్యుడు వ్యాపారం కాకుండా వేరే పనులు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు కలిసిపోయాయి ప్రస్తుత కాలంలో. కాబట్టి ఇప్పుడు ప్రధానంగా చూసేది ఏమిటి అంటే, ఒక్కొక్క వృత్తి మనకు పురాణాదుల్లో చెప్పినప్పటికీ ప్రస్తుత కాలంలో వ్యక్తిగతమైనటువంటి జాతకముల యొక్క ప్రభావమే చాలా ఉంటుంది. ఎందుకంటే మన యొక్క కర్మను నిర్ణయించేవి ఎవరు అంటే నవగ్రహాలు. మనం ఏది అనుభవించాలో మనకు గ్రహాలు శాసిస్తాయి. భగవంతుడు గ్రహములన్నింటికి రాజు. కాబట్టి ఈ గ్రహములు ఏమిటి అంటే మనకు సుఖమునా దుఃఖమునా అంటే మనం అనుభవించేటువంటి కర్మల యొక్క ఫలితమును ఈ గ్రహములు మనకిస్తాయి. కాబట్టి ఆయా గ్రహముల యొక్క సమయంలో మనము తగినటువంటి పరిహారాదులు చేసుకుంటూ ఉంటే తప్పకుండా శాంతి అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మంచి వ్యాపారం మొదలు పెడుతున్నాం, మంచి వ్యాపారం మొదలు పెట్టాలంటే వ్యాపారం అనగానే ముందు లక్ష్మీ కటాక్షం కావాలి. లక్ష్మీ కటాక్షం కావాలి కాబట్టి ఏం చెయ్యాలి, దానికి చాలా పరిహారాదులు ఉన్నాయి. ఒక పాజిటివ్ ఎనర్జీ, వ్యాపార స్థలంలోకి అడుగు పెట్టగానే ఒక మంచి ఎనర్జీ ఉండాలి. ఎనర్జీ ఉండాలి ఏంటంటే, ఎక్కడైతే వ్యాపారం చేయబోతున్నామో ఆ ప్రాంతాన్ని మొట్టమొదలు చక్కగా వేదమంత్రాలతో స్థలశుద్ధి, బాంఢశుద్ధి అవన్నీ కూడా పుణ్యావచనాదులు చేయించి అక్కడ సహస్ర కమలములతో 1000 కమలములు తీసుకువచ్చి ఒక పౌర్ణమి రోజు కానీ శుక్రవారం నాడు కానీ ఇలా చక్కగా హోమం కనుక చేస్తే, సహస్ర కమలములతో ఆ వ్యాపార స్థానంలో కనుక హోమం చేస్తే తప్పకుండా వ్యాపారానికి బలం చేకూరుతుంది. ఇలా చాలా పరిహారాదులు మనకు శాస్త్రాదుల యందు చెప్పబడ్డాయి. అలాగే ధనాకర్షక యంత్రము అని ఇలా కొన్ని చెప్పారు. అలాగే కొన్ని యంత్రములు పెట్టుకోవడం కానీ, కొన్ని పూజలు చేయడం కానీ, ఇవన్నీ చేస్తూ ధర్మబద్ధంగా వ్యాపారం చేయాలి. ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పుడు కూడా ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇవాళ వ్యాపారంలో చాలా వరకు యోగకాలం నడిచినంత వరకు బాగానే వెళ్తూ ఉంటుంది. అంటే అన్యాయం చేసినా యోగకాలంలో వీడికి నడుస్తూ ఉంటుంది. కానీ అవయోగం అనేటువంటిది మొదలైనప్పుడు వీడు సంపాదించింది మొత్తం తుడిచిపెట్టుకుని పోతుంది. కాబట్టి వ్యాపారం అనేటువంటిది కూడా ధర్మబద్ధంగా చేయటం అనేటువంటిది ప్రధానమైనటువంటిది. అందుకే బుధుడు బాగా వ్యాపారానికి కారకుడు. ఈ బుధుడే పండితుడు. కాబట్టి బుధుడి యొక్క యోగం ఉన్నప్పుడు, బుధుడి యొక్క దశల్లో మనం ఈ వ్యాపారం అనేటువంటిది మొదలుపెట్టి తత్సంబంధమైనటువంటి దేవతా ఉపాసన. ఇప్పుడు బుధుడు అంటే మహావిష్ణువుకు భక్తుడు. కాబట్టి ఆ మహావిష్ణువు యొక్క ఆరాధన, మహావిష్ణువు యొక్క చక్కగా స్తోత్ర పఠనాదులు ఇవన్నీ చేస్తూ ధర్మబద్ధంగా వ్యాపారం చేయటం అనేటువంటిది చక్కగా చేస్తే ఏ వ్యాపారమైనా కలిసి వస్తుంది. కాబట్టి వ్యాపారానికి
మన యోగం అనేటువంటిది బలంగా చూసుకోవాలి. ఓకే అండి, చాలా వివరంగా తెలియజేశారు, బాగా అర్థమైందండి. మరో కాల్. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి కోసం తెలుసుకోవాలనుకుంటున్నారు? మీకోసమేనా? హలో, మీ పేరు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారండి? నల్గొండ నుంచి. గురువు గారు ఉన్నారు, మీ నక్షత్రం ఏంటి, మీ సందేహం ఏంటో భరణి అడగండి. నక్షత్రం అండి నాది. ఓకే. ఏమిటి? భరణి. భరణి. భరణి నక్షత్రం. ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నారు మీరు? వ్యవసాయం చేస్తున్నాం అండి. వ్యవసాయం చేస్తున్నటువంటి మీరు అంటే వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నారా లేకపోతే ఏమిటి? కూరగాయల తోటలు వేద్దాం అనుకుంటున్నాము. అది కలిసి వస్తుందా కలిసి రాదా మాకు? ఓకేనండి, తప్పకుండా భరణి నక్షత్ర జాతకులకు వ్యవసాయం అనేటువంటిది చక్కగా కలిసి వస్తుందండి. కాబట్టి ఈ సంవత్సరం మీరు మంచి అంటే ఈ నవంబర్ తర్వాత మీకు కలిసి వచ్చేటువంటి సమయం. అందుకే ఒక పని చేయండి, మీరు ముందుగా అరుణాచల క్షేత్రం వెళ్ళి శివుణ్ణి దర్శనం చేసుకొని అక్కడ స్వామివారికి చక్కగా గిరి ప్రదక్షిణం చేసి అక్కడి నుంచి తెచ్చినటువంటి ఆ జలమును ఈ క్షేత్రంలో చల్లి కొత్త పంట వెయ్యండి. తప్పకుండా మీకు మంచి కలిసి వస్తుంది. అలాగే వేరుశనగ కానీ, పత్తి కానీ, లేకపోతే వరి కానీ, ఈ మూడింట్లలో ఏది వేసినా మీకు యోగ్యంగా కలిసి వస్తుంది. అయితే అంతకంటే ముందుగా నేను చెప్పినటువంటి పరిహారం అనేటువంటిది చేసి ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు మంచిగా కలిసి వచ్చి ఐశ్వర్యం అనేటువంటిది సంప్రాప్తిస్తుంది. మరో కాల్ అండి. హలో. హలో మేడం. నమస్తే అండి, మీ పేరు? మా పేరు కుక్కడపు రమేష్ బాబు అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారండి? మేము కొత్తగూడెం అండి, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్. నక్షత్రం అండి? నక్షత్రం కాదండి. తెలియదా? నక్షత్రం తెలియదండి, తులారాశి అండి. తులారాశి అంటే ఏం కావాలమ్మా? అంటే ఆర్థిక పరిస్థితి బాగోలేదండి, మా వ్యాపారం కొంచెం వెనకబడి ఉంటుంది. ఏం వ్యాపారం చేస్తున్నారు? కిరాణా షాప్ అండి మాది. కిరాణా షాపు? అవునండి. సరే, మీ అంటే గతంలో బాగా నడిచిందా? అంటే ఫస్ట్ నుంచి మామూలుగానే ఉంటుందండి. ఎన్ని సంవత్సరాలైంది మా షాప్ పెట్టి? దగ్గర 18 ఇయర్స్ అండి. 18 సంవత్సరాల నుంచి మామూలుగా నడుస్తూ ఉంది. ప్రస్తుతం అది వృద్ధిలోకి రావాలి, అంతే కదమ్మా? హలో. ప్రస్తుతం అది వృద్ధిలోకి రావాలి కదా. అయితే వినండి, మీరు మీ వ్యాపార స్థలంలో ఒక పని చేయండి. వ్యాపార స్థలంలో చక్కగా ఒక కుబేరుడి యొక్క ఫోటో తీసుకువచ్చి ఉత్తరం వైపున పెట్టుకొని ఒక అమావాస్య రోజున కానీ, ఒక శుక్రవారం రోజున కానీ, సాయంకాల సమయంలో ఒక గుమ్మడికాయ మీద కర్పూరం పెట్టి ఆ కర్పూరంతో ఉన్నటువంటి ఆ గుమ్మడికాయను ఆ షాపు మించి 9 సార్లు తిప్పేసి 3 సార్లు సవ్యంగా, 3 సార్లు అపసవ్యంగా, 3 సార్లు సవ్యంగా తిప్పి ఒక దృష్టి దోషం పోయేట్టుగా ఇది చెయ్యండి. అది నడి రోడ్డు మీద కొట్టండి. దృష్టి దోషం అనేటువంటిది షాపుకు ఏదైనా ఉంటే అది తొలగిపోయి తప్పకుండా మీకు లాభం అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి వ్యాపారంలో తర్వాత కొద్దిగా వృద్ధి అనేటువంటిది మీకు కనిపిస్తుంది. ఇది చేసి చూడండి. మరో కాల్ అండి. హలో. హలో. నమస్తే అండి. హలో. మీ పేరు? నా పేరు సరస్వతి మేడం. సరస్వతి గారు, మీ నక్షత్రం ఏంటి? నక్షత్రం తెలియదండి. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో సందేహం? గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. అమ్మా, మీరు కొంచెం స్పష్టంగా మాట్లాడాలి. గట్టిగా మాట్లాడండి అమ్మా. హలో. చెప్పండి తల్లి, ఏం కావాలి? మేము వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నాం. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నాము. మాకు ఏ వ్యాపారం సరిపోతుందో చెప్తారు. మీ నక్షత్రం ఏంటి తల్లి? నక్షత్రం తెలియదండి. నక్షత్రం తెలియదు, వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నారు. మీరేనా లేకపోతే మీ అబ్బాయా లేకపోతే మీరే మొదలు పెట్టాలనుకుంటున్నారు? అయితే మీరు మొదలు పెట్టాలనుకుంటే అలంకరణ సామగ్రి కానీ, లేకపోతే ఈ వస్త్రములకు సంబంధించినటువంటిది కానీ, ఈ కాస్మోటిక్స్ సంబంధించినటువంటి వ్యాపారం ఏదైనా సరేనమ్మా, మీకు
కలిసి వస్తుంది. ఒక శుక్రవారం నాడు ఈ శ్రావణ మాసంలో ఒక శుక్రవారం అనేటువంటిది, అంటే 2వ శుక్రవారం వరలక్ష్మి శుక్రవారం కదా, ఆ వరలక్ష్మి శుక్రవారం నాడు చక్కగా అమ్మవారి యొక్క వ్రతం చేసుకొని సంకల్పం చేసుకొని మరుసటిగా వచ్చేటువంటి శుక్రవారం అంటే 3వ శుక్రవారం నాడు మీరు ఈ వ్యాపారాన్ని ప్రారంభం చెయ్యండి. తప్పకుండా మీకు అమ్మవారి యొక్క కరుణ వల్ల మంచి వృద్ధి కలుగుతుంది. గురుగారు, వ్యాపారంలో బాగా అభివృద్ధి సాధిస్తున్న వారు వారి స్వప్రయత్నం ఎలా ఉందనే విషయం పక్కన పెడితే మీరు గమనించినట్టుగా వారు బాగా వ్యాపారం కలిసి వచ్చే వాళ్ళు ఇలా జ్యోతిష్యపరమైనటువంటి పరిహారాలు పాటిస్తూ ఉంటారా ఎక్కువగా? మీరు ఎలా గమనించిన విధానం చెప్పండి. తప్పకుండా పాటిస్తారమ్మా. ఇప్పుడు కారణం ఏంటంటే సాధారణంగా జీవితంలో కష్టం వస్తేనే భగవంతుడి దగ్గరికి వెళ్తాం. అవును. ప్రాబ్లం వస్తేనే భగవంతుడు గుర్తుకొస్తాడు. అవును. ఎప్పుడైనా మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి స్వామి ఇంత సుఖం ఎందుకు ఇచ్చావు అని ఎప్పుడు అడిగామా? ఎప్పుడు అడగాం. ఇంత సుఖంగా ఇంత రిలాక్స్గా స్వామి ఏది పడితే అది అమ్ముడుపోతుంది, ఎంత పడితే అంత డబ్బు వస్తుంది, స్వామి ఇంత డబ్బు ఎందుకు ఇస్తున్నావు స్వామి అని ఎవరు అడగరు. ఎంత ఇచ్చినా కానీ ఎంత ఇస్తున్నావని ఎవరు అడగరు. కానీ చిన్న కష్టం రాగానే మాత్రం పరిగెత్తి ఇది ఎందుకు జరిగింది అని అడుగుతాం. ఇక్కడ భగవంతుణ్ణి ఎప్పుడైతే నువ్వు సుఖపడుతున్నప్పుడు చెప్తావో అప్పుడే కష్టం ఉన్నప్పుడు అడిగేటువంటి హక్కు నీకు వస్తుంది. కానీ ఎప్పుడు నువ్వు సుఖపడుతున్నట్టు భగవంతుడికి కూడా చెప్పవు. సాధారణంగా మనం ఎప్పుడు కూడా బాగున్నారా అంటే లోకంలో ఎవ్వరు కూడా బాగున్నామని చెప్పరు. చెప్తే ఎక్కడ వీళ్ళు ఏడ్చిపోతారు అని. అందువల్ల ఇది భగవంతుడి దగ్గర కూడా ఎప్పుడు ఒకవేళ మన వ్యాపారం బాగా సాగుతున్నది అంటే కూడా ఇది మన యొక్క పూర్వజన్మ పుణ్యము, యోగకాలము, ఈ రెండింటి యొక్క పుణ్యము. ఇంకోటమ్మా, ధనం అనేటువంటిది మనం అనుభవించడం అనేటువంటిది ఉందే, అది ఈ జన్మలో సంపాదించుకున్నది కాదు, అది గత జన్మ నుంచి తెచ్చుకున్నటువంటిదే. తిరిగి అటు ఇటు కర్మానుసారం దగ్గరికి కర్మానుసారమే. ఇప్పుడు మీరు ఎంత ప్రయత్నం చేసినా కర్మానుసారంగానే ఈ ఫలితాలన్నీ అనుభవించాలి. జ్యోతిష్యంలో ఎంత మనం చెప్పినప్పటికీ, ఎన్ని పరిహారాదులు చెప్పినప్పటికీ, ఇప్పుడు ప్రారబ్ధ కర్మ వచ్చేసరికి ఎన్ని పరిహారాలు చేసినా పోదమ్మా. కొన్ని ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎంత తపస్సు చేసినా కొన్ని పోవు. ఎందుకంటే కొన్నిటికి అనుభవమే గొప్పది, అనుభవంతోనే పోవాలి. కాబట్టి అనుభవం వల్లనే పోతాయి. అలాగే వ్యాపారాదులు కూడా చూడండి, 25 సంవత్సరాలు బాగా వ్యాపారం నడిచినటువంటి వ్యక్తికి 26వ సంవత్సరం మొత్తం తుడిచిపెట్టకపోయిన సందర్భాలు ఉన్నాయి. ఎన్నో చూసాం మనం. బాగా నడిచినటువంటివి ఏమిటి ఇవి అంటే ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి, వ్యాపారం చేసేటువంటి వారు మరింతగా జాగరూకులై నిరంతరం దైవాన్ని స్మరిస్తూ ఉండాలి, దైవ కార్యం చెయ్యాలి. ఎలాగైతే కమర్షియల్ ట్యాక్స్ కడతారు, అన్ని ట్యాక్స్ కడతారు కదా, భగవంతుడు కూడా ట్యాక్స్ కట్టండి, భగవంతుడికి ట్యాక్స్ కట్టండి. ఇప్పుడు అందుకే జిఎస్టీ అంటే నేను చెప్పా గాడ్ ట్యాక్స్. మీరు భగవంతుడికి ట్యాక్స్ కట్టండి, మిగతాదంతా బాగుంటుంది. ఎలాగైతే 30% ఇన్కమ్ ట్యాక్స్ కడితే వైట్ అవుతోందో డబ్బంతా కూడా, నువ్వు చాలా నిశ్చింతగా ఉంటావు. వైట్ మనీ ఉంటే, బ్లాక్ మనీ ఉంటే ఉండవు. అంటే అలాగే భగవంతుడికి మీరు కట్టండి. భగవంతుడికి కట్టడం అంటే ఏమిటి అంటే భగవత్ కార్యములు చేయడం. కానీ వ్యాపారం చేసేటప్పుడు దృష్టి దోషం బాగా ఉంటుందమ్మా. బాగా దృష్టి దోషం ఒకటి, కర్మదోషం ఒకటి, స్థల దోషం ఒకటి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వీటన్నింటినీ తొలగించుకోవాలి అంటే నిరంతరం భగవంతుణ్ణి ప్రార్థన చెయ్యాలి. అందుకే శుక్రవారం తప్పకుండా పూజ చెయ్యాలి. వ్యాపార స్థలం అనేటువంటిది పవిత్రమైనటువంటి స్థలంగా భావన చెయ్యాలి. తాను కౌంటర్లో కూర్చున్నప్పుడు అశుచిగా ఉండకూడదు. కాబట్టి ఇది విశ్వాసానికి సంబంధమైనటువంటి అంశం. కాబట్టి నువ్వు ఎంత పవిత్రంగా ఉంటే ఆ వ్యాపారం అనేటువంటిది అంత ఎత్తుకు ఎదుగుతావు. ఇప్పుడు చూడండి, మన తాతలు కొన్ని కంపెనీస్ ఉన్నాయమ్మా, వాళ్ళు ఎంత పరమ పవిత్రంగా, ఉదాహరణకు అంటే ఇప్పుడు పేర్లు ఎందుకు కానీ కొన్ని కంపెనీలు తీసుకుంటే ఆ కంపెనీల్లో వారు చాలా ఉదాత్తంగా న్యాయబద్ధంగా చేస్తూ వచ్చారు. తర్వాత అది కొడుకుల చేతికి వచ్చేసరికి ఆశ ఎక్కువైపోయి చాలా మూతబడ్డ కంపెనీలు ఉన్నాయి. కాబట్టి శుక్రవారం నాడు పూజాధికాలు చేయించడం, సంవత్సరంకి ఒక్కసారి షాపు ఏదైనా సరే, వ్యాపారం ఏదైనా సరే, అమ్మవారికి చండీ హోమమో లేకపోతే సహస్ర కమలములతో హోమం చేయించడమో తప్పకుండా చెయ్యాలి. ఎలాగైతే మీరు ఇన్ని ట్యాక్సులు కడుతున్నారు కదా, ఇన్ని ట్యాక్సులు కడితే ఇవన్నీ కాపాడుతాయో కాపాడవో అది మాకు తెలియదు. కానీ భగవంతుడికి ప్రీతిగా నీవు కర్మ చేస్తేనే నీ వ్యాపారం బాగుంటుంది.
కాబట్టి వ్యాపారంలో వచ్చినటువంటి లాభంలో ఇప్పుడు ఇక్కడ హొరనాడ్ అనే క్షేత్రం ఉందమ్మా కర్ణాటకలో. అక్కడ నేను గమనించి వచ్చాను, చూశాను. ఆ చుట్టూ వ్యాపారస్తులే, అన్ని కాస్ట్లీ వ్యాపారాలు. తేయాకు, తర్వాత మంచి మిర్చి, తర్వాత యాలకులు, లవంగాలు, అన్ని కాస్ట్లీ పంటలు. అక్కడ ఒక నియమం ఉంటే ఏమిటి అంటే వారి వ్యాపారాలు బాగుండాలి అంటే హొరనాడ్ అన్నపూర్ణేశ్వరి వచ్చినటువంటి పంటలో 10% లాభం కానీ ఏదైనా సరే అమ్మవారికి ఇవ్వాలి, మొట్టమొదటి తీసుకొచ్చి ఇవ్వాలి. ఒక ఆయన వ్యాపారస్తుని చెప్పాడు, ఇలాగే మాకు ఒక 3 సంవత్సరాలు ఇవ్వలేదండి, చాలా కోల్పోయామండి అని. కాబట్టి అంటే ఒక మంచి భావన. అలాగే మీరు గుజరాతీయులను చూస్తే కూడా గుజరాతీయులు లండన్లో కానీ, యూరోప్లో కానీ, అమెరికాలో కానీ చాలా చోట్ల గుజరాతీయులు వ్యాపారంలో నెంబర్ 1 స్థానంలో ఉన్నారు ఇవాళ వరల్డ్లో. నేను అమెరికా వెళ్ళి చూసినా కానీ, అలాగే యూరోప్లో చాలా ప్రాంతాల్లో నేను చూశాను. గుజరాతీ వాళ్ళు ఎందుకు అంటే వాళ్ళ దగ్గర ఒక నియమం ఉంది, నేను చూశాను. వారు ఎంత వ్యాపారంలో సంపాదిస్తారో ఆ వ్యాపారంలో సంపాదించినటువంటి దాంట్లో 2% అయినా సరే 10% అయినా సరే వారి దేవుడైనటువంటి స్వామి నారాయణ టెంపుల్కి ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారు. అంతే లెక్క. ఎలాగైతే వ్యాట్ కడతారో, ఎలాగైతే ఇంకో ట్యాక్స్ కడతారో టెంపుల్కి కూడా ఖచ్చితంగా మేము కట్టి తీరవలే. వాళ్ళకు నమ్మకం ఏమిటి అంటే, గొప్ప వ్యాపారవేత్త చెప్పాడు, మేము భగవంతుడికి గనక ఇది కట్టకపోతే మా లాభాలన్నీ హరించకపోతే ఆ సూత్రం అందరూ ఫాలో కావాలి. కాబట్టి మన ధర్మానికి, మన హిందూ ధర్మానికి, సనాతన ధర్మానికి అంతో ఇంతో ఖర్చు పెట్టడము, వ్యాపారంలో వచ్చినటువంటి లాభములను కేవలం వ్యక్తిగతంగా కాకుండా సమాజానికి ఉపయోగపడేట్టుగా చేస్తే కూడా వ్యాపారం దినదిన అభివృద్ధి అవుతుంది. ఎన్ని దృష్టి దోషాదులు వచ్చినా ఏమీ చెయ్యలేవు. ఇది ప్రధానంగా వ్యాపారస్తులందరూ కూడా నేర్చుకోవలసినటువంటి సూత్రం పురాణాదుల్లో చెప్పబడ్డది. ఓకే అండి, ఎంతో లోతైన సూక్ష్మమైన విషయాలు మీ ద్వారా తెలుసుకుంటున్నాము. మరిన్ని విషయాలు